ఆర్సీఎం అసోసియేట్ బయర్స్ మరియు ఆర్సీఎం టీమ్ లీడర్స్ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం. ఆర్సీఎం వ్యాపారాన్ని అభివృద్ధి చేసేటువంటి క్రమంలో టీం నిర్మించే క్రమంలో స్టార్టింగ్లో ప్రాథమికంగా వాళ్ళకి చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఆర్సీఎం వ్యాపారాన్ని ఇతరులకు చెప్పడానికన్నా ముందు ఆర్సీఎం అసోసియేట్ బయరు తన ఇంటికి కావాల్సినటువంటి ప్రతి ప్రోడక్ట్ ఫస్ట్ వాడాలి. వాడడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు తనకు అర్థం కావాలి. ఇక్కడ ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయనేది క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. ఒకటి, బయట మార్కెట్ ఏ విధంగా ఉంది, ఆర్సీఎం వ్యాపారం ఏ విధంగా ఉంది. ఇక్కడ బయట మార్కెట్ను తప్పుబట్టి ఇంకా వేరే రకంగా మాట్లాడడం కాదు. ఇక్కడ మన వ్యాపారం ఇంతకాలం మనం ఏ వ్యాపార విధానంలో ఉన్నాం, ప్రత్యక్ష మార్కెటింగ్ అనేటువంటి ఈ వ్యాపార విధానంలో ఎందుకు వచ్చినాం మనం. క్లియర్గా ఆర్సీఎం సంస్థ సుదీర్ఘకాలంగా ఈ భారతదేశం లోపల 25 సంవత్సరాల కాలంగా మరి ప్రగతి పథంలో ముందుకెళ్తా ఉంది. వినియోగదారునికి నాణ్యమైనటువంటి సేవలు అందిస్తూ ఉంది. వినియోగదారునికి కల్తీ లేని ఉత్పత్తులు అందిస్తూ ఉంది. వినియోగదారునికి ట్యాక్స్ పేడ్ బిల్ ఇస్తూ ఉంది. స్వదేశీ ఉత్పత్తుల్ని అందిస్తూ దేశ అభివృద్ధి లోపల గొప్ప పాత్ర పోషించే అవకాశం మనకు వస్తూ ఉంది. ఇవాళ అనేక రకాల ఆరోగ్య లాభాలు అందించేటువంటి ఉత్పత్తులు మన ఆర్సీఎం సంస్థలో అందుబాటులో ఉన్నాయి. మరి ఇలాంటి ఉత్పత్తులన్నీ ఆర్సీఎం అసోసియేట్ బయర్ ఫస్ట్ తన కుటుంబం వాడాలి. వాడడం వల్ల క్రమం తప్పకుండా వాడడం వల్ల డిస్కౌంట్ ప్రైజ్ వల్ల ఒక మిగులుబాటు, తర్వాత ఈ పర్చేజ్ వాల్యూ అనేది ప్రతి నెల కొనుగోవడం వల్ల క్రమం తప్పకుండా 6 నెలలు కొన్నట్టయితే తదుపరి ఉచితంగా ప్రొడక్ట్స్ వస్తున్నాయి. ఈ విషయాన్ని కూడా వినియోగదారునికి ఇతరులకు చెప్పడానికి ఒక ముఖ్యమైనటువంటి ఒక టూల్గా ఉపయోగపడతా ఉంది. మరి అదేవిధంగా ఈ రోజున అనేక రకాలుగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే అనారోగ్య సమస్యలు రాకుండా ఇక్కడ ఉన్న ఉత్పత్తులు ఉపయోగపడతా ఉన్నాయి. అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళకి కూడా ఇక్కడ ఉత్పత్తులు అనేది ఆరోగ్యాన్ని మేలేసే ఉత్పత్తులు వస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ ఇవన్నీ మనం చెప్పాలంటే ఫస్ట్ మనం 100% ప్రోడక్ట్ యూజర్గా మనం మాట్లాడతాం. ఆర్సీఎం వ్యాపారంలో అసోసియేట్ బయ్యర్గా 100% ప్రోడక్ట్ యూజర్గా మారమని అసోసియేట్ బయ్యర్ కానీ టీమ్ లీడర్ కానీ ఇతరులకు చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. మనం కొత్తగా ప్రాథమికంగా వచ్చిన వాళ్ళు బడికి వెళ్ళేటువంటి విద్యార్థులు ఏ విధంగా అయితే నేర్చుకోవడానికి సిద్ధమవుతున్నారో, ఆర్సీఎం వ్యాపారం అసోసియేట్ బయ్యర్గా పేరు నమోదు చేసుకొని ఐడి ఎప్పుడైతే వచ్చిందో మనం మిగతా రంగాలలో గొప్ప కావచ్చు, మిగతా రంగాలలో పేరుండొచ్చు. కానీ ఆర్సీఎం వ్యాపారంకి వచ్చిన తర్వాత ఆర్సీఎం వ్యాపారం ఏం చెప్తుంది అనేటువంటి విషయాన్ని క్షుణ్ణంగా అవగాహన కల్పించుకుంటే డెఫినెట్లీ ఇక్కడ సక్సెస్ రావడానికి అవకాశం ఉంది. ఈ సక్సెస్ వచ్చే క్రమంలో షేమ్ ఫీలింగ్ కానీ, డౌట్ కానీ, మొహమాటం కానీ, ఇగో కానీ ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆర్సీఎం వ్యాపార సిద్ధాంతాన్ని ఒక ప్రచారకర్తగా మారుతా ఉన్నాం. ఆర్సీఎం వ్యాపార సిద్ధాంతం ప్రధాన ఉద్దేశం ఏం చెప్తా ఉంది, ఆరోగ్య రక్షణ అంటా ఉంది. ఆరోగ్య రక్షణ కోసం మనం పనిచేస్తూ ఉన్నాం. ఆరోగ్య రక్షణ ఈరోజు ప్రజలు ఎదుర్కొన్నటువంటి అనేక రకాల అనారోగ్య సమస్యలకి మనం ఏ విధమైనటువంటి పరిష్కారం చూపిస్తూ ఉన్నాం. మహిళా సాధికారత గురించి ఏ విధంగా కృషి చేస్తూ ఉంది ఈ సంస్థ, సమాన అవకాశాలు ఏ విధంగా అందిస్తూ ఉంది, ఏ విధంగా స్వావలంబన కోసం కృషి చేస్తూ ఉంది, అంతిమంగా నవభారత నిర్మాణం కోసం ఏ విధంగా ఈ సంస్థ ముందుకెళ్తా ఉంది. ఒక ప్రచారకర్తగా ఈ సిద్ధాంతాన్ని కనుక ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి తను కనే అటువంటి కళలు కోరికలు నెరవేయడానికి అవకాశం ఉన్నాయి. మరి ఇలాంటి సందర్భాలు చూడండి, మీరు ప్రతి ఒక్క వ్యక్తికి కళలు ఉంటాయి. మరి తీరేటువంటి అవకాశాలు ఎన్ని ఉన్నాయి? అడ్జస్ట్మెంట్ అవుతా ఉన్నాడా? తను అనుకునేటువంటి ఒక ఉన్నత స్థాయిలో జీవితాన్ని జీవించగలుగుతా ఉన్నాడా? లేకుంటే అడ్జస్ట్మెంట్ అయ్యి బతుకుతా ఉన్నాడా? ఎవరైతే ఉన్నతంగా ఉండాలని కోరుకోరు, ఎవరికైతే ఒక సొంతంగా మంచి ఇల్లు నిర్మించాలని కోరుకోరు, ఎవరికైతే బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలని కోరుకోరు, ఎవరైతే ఒక కారు ఉండాలని కోరుకోరు, అంటే కళలు ఎక్కువ ఉన్నాయి. మరి కళలు తీరే మార్గం ఏమున్నది? ఇప్పుడున్న అవకాశాలు ఏమున్నాయి? ఇవాళ కోవిడ్ వచ్చిన తర్వాత చాలామంది ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేటువంటి విషయాన్ని వార్తక సత్యం.
ఇవాళ ఇక క్రెడిట్ కార్డు వాడు బ్యాంక్ వాడు క్రెడిట్ కార్డు కావాలని అడుగుతాడు. క్రెడిట్ కార్డు వచ్చిన తర్వాత ఒకవేళ వాడుకుంటే కట్టే సామర్థ్యం లేనప్పుడు అదొక రకమైన టెన్షన్. పర్సనల్ లోన్లు, ప్రైవేట్ లోన్లు, రకరకాల ఇబ్బందులు, రకరకాలది. సో ఈ రోజున సంపాదించే సంపాదన అనేది మరి అవసరాలకి సరిపోకపోతే మరి కళలు కోరికలు తీరేటువంటి పరిస్థితి ఎక్కడ ఉంది? సో కాబట్టి ఈ వ్యాపారం ఏం చెప్తా ఉందంటే, ఉద్యోగం చేసే వాళ్ళైనా, వ్యాపారం చేసే వాళ్ళైనా, వ్యవసాయం చేసే వాళ్ళైనా, విద్యార్థులైనా అని 18 సంవత్సరాలు ఎవరైతే నిండి ఉన్నారో అందరికీ ఈ యొక్క అవకాశం ఈ వ్యాపారంలో డెవలప్ కావడానికి అవకాశం ఉంది. మరి అలాంటి అద్భుతమైనటువంటి ఈ వ్యాపార అవకాశాన్ని మరి ఇతరులకు తెలియజెప్పే క్రమంలో సో ఖచ్చితంగా ప్రతి మనిషి ఒక గోల్, ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ లక్ష్య సాధన కోసం ఇక్కడ ప్రయత్నం చేయాలి. సో ఇది ముఖ్యంగా రెండో ప్రధానమైన అంశం. మొదటి అంశం 100% ఇక్కడ ఉత్పత్తులు వాడాలి. ఉత్పత్తుల వాడడం వల్ల కలిగేటువంటి ఉపయోగాలు తెలుసుకోవాలి. స్వయంగా తను ఆరోగ్య లాభాన్ని, ఇతర ప్రయోజనాలు పొందుతూ మరి ఇతరులకు చెప్పేటువంటి ఒక ప్రయత్నం లోపల మరి ఒక కళలు, కోరికలు అనేది డిజైన్ చేసుకొని అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, మరి ఇక్కడ ఆల్రెడీ 25 సంవత్సరాల కాలంలో ఎంతమంది ఆర్థికంగా ఎదిగారో సో ఇవన్నీ క్లియర్గా కనబడతా ఉన్నాయి. అనేక మీటింగ్లు, అనేక రకాల సెమినార్లు ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా వాళ్ళు కనబడతా ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలో ఈ యొక్క లక్ష్య సాధనలో మనం చేయాల్సిన మూడవ ముఖ్యమైన అంశం ఏంటంటే, తమ యొక్క పరిచయస్తుల యొక్క జాబితా సిద్ధం చేయండి. ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు లిస్ట్ రాయండి. బంధువులు ఎంతమంది ఉన్నారు లిస్ట్ రాయండి. భార్య తరపున బంధువులు ఉంటారు, మన తరపున బంధువులు ఉంటారు, లిస్ట్ రాయండి. పరిచయస్తులు, నైబర్స్ ఉంటారు, లిస్ట్ రాయండి. శ్రేయోభిలాషుల లిస్ట్ రాయండి. వారందరికీ కూడా మనం రోజు ఒక 2 గంటలు, గంట సమయాన్ని వెచ్చించి మరి వ్యాపారాన్ని అభివృద్ధి కోసం చెప్పేటువంటి ఒక ప్రయత్నం తప్పకుండా చేయడానికి ఒక జాబితా మనం సిద్ధం చేయాలి. సిద్ధం చేస్తే డెఫినెట్లీ ఇక్కడ మనం లక్ష్య సాధనలో కూడా గొప్ప ముందడిగేస్తూ ఉంటాం. సో ఈ అక్కడ ప్లాన్ సిద్ధమైంది. సో పరిచయస్తుల జాబితా సిద్ధం చేసినాం. రోజు ఒక 2 గంటలు, గంట, 2 గంటలు, గంట సమయాన్ని వెచ్చించండి. ఈ సమయాన్ని వెచ్చించి ప్లాన్ షో చేయండి. ఆర్సిఎం మార్కెటింగ్ విధానం ఎట్లా ఉంది, ఈ మార్కెటింగ్ విధానం వల్ల వినియోగదారునికి కలిగేటువంటి ఉపయోగాలు ఏమున్నాయి, ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయి, అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి చెప్పండి. ఈ ఉత్పత్తులు చూపించండి. ఈ ఉత్పత్తులు వాడడం వల్ల ఏ విధమైన ఆరోగ్య లాభాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేయండి. మరి ఈ విధంగా ఆర్సిఎం లోపల గురుకుల్ పేరు మీద గౌరవ్ శ్రీ టీసీ చాబ్రా గారి యొక్క వీడియోస్ ఉన్నాయి. ఎంత సమయం వీలైతే అంత సమయం లోపల మన రోజు ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు వెచ్చించి వారి యొక్క అమూల్యమైనటువంటి మెసేజ్ విందాం. నేను కూడా వింటా ఉన్నా. మనిషి యొక్క జీవించే జీవన విధానంలో కూడా అద్భుతమైనటువంటి విషయాలు, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన విషయాలు, మనిషి ఉన్నతమైన ఎదగడానికి కావాల్సినటువంటి మంచి సబ్జెక్టు మరి గౌరవ్ శ్రీ టీసీ చాబ్రా గారు ఇస్తూ ఉన్నారు. సో దీన్ని కూడా మనం ఉపయోగించుకుందాం. మరి ఈ విధంగా జూమ్ మీటింగ్స్, యూట్యూబ్ సంబంధించినటువంటి అఫీషియల్ ఛానల్స్ మనకు ఉన్నాయి. అనేక రకాలుగా కూడా మన వీడియోస్ వినండి. అదేవిధంగా లిటరేచర్ ఉంది, పుస్తకాలు చదవండి. సో తద్వారా మరి ఆర్సిఎం వ్యాపారంలో వేగంగా విస్తరించడానికి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోండి. మరి ఈ రోజున ఈ యొక్క చిన్న కార్యక్రమంలో కూడా నాతో పాటు భాగస్వామైనటువంటి మీ అందరికీ ఈ యొక్క వీడియో వింటున్న మిత్రులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై ఆర్సిఎం, జై జై ఆర్సిఎం. నమస్కారం.